గురుదేవ్. జే భవాని. నేను ఈ కందుల సానందం. శంబాలలో ఏదైతే గొడవలు జరిగినాయో, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న శంబాలలో దీని గురించి మనం చాలా వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఆ దేవాలయానికి సంబంధించిన చానా నిజాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్న పరిస్థితి. ఈ గతంలో మన హిందువులు ఏమనుకున్నారంటే, సరే ఇది ఎప్పుడో జరిగింది అని జెప్పేసి అనుకున్న పరిస్థితి. ప్రపంచంలో అంటే ఆ హిందూ దేవాలయాన్ని కూల్చేసి మసీదు కట్టారు. బట్ ఇది ఇప్పుడు జరిగింది గాదు. ఎప్పుడో ముస్లిమ్స్ ఆక్రమణ జరిగినప్పుడు ఆ దారుణాలలో టెంపుల్స్ ఏదైతే కూలగొట్టిరో ఆ సందర్భంలో జరిగిన ఘటన అని జెప్పేసి అనుకున్న పరిస్థితి. బట్ తాజాగా తేల్చిన పరిస్థితులేంది అంటే, అప్పుడేందంటే వాళ్ళనుకున్నారు యాక్చువల్‌గా ఏందంటే ఇది అప్పుడే జరిగింది. బట్ ఎప్పటికైనా ఖచ్చితంగా ఇది బయటికి రావాలని జెప్పేసి వీళ్ళు కోర్ట్‌కెళ్ళడం జరిగింది. కోర్ట్‌కెళ్తే కోర్ట్ ఏమనిచ్చింది అంటే, పురావస్తు శాఖ వాళ్ళకి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపై అక్కడ రిసర్చ్ చేయండి మీరు. బట్ ఇలాంటి డ్యామేజ్ చేయకండి. రిసర్చ్ చేయండి. అందులో నిజ నిజాలు తీసుకోండి. హై టెక్నాలజీ యూజ్ చేయండి. అందులో నిజ నిజాలు తెలుసుకోండి. అందులో నిజమేంత, అబద్ధమేంత మళ్ళీ మీరు కోర్టుకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పురావస్తు శాఖ కోర్టును ఆదేశించడం జరిగింది. కోర్టును ఆదేశించిన తర్వాత ఈ పురావస్తు శాఖ వాళ్ళు, అధికారులు ఎవరైతే హిందూ సంఘాలు వీళ్ళందరూ ఉన్నారో దానికి రిసర్చ్ కోసమని అక్కడికెళితే 24 ట్రాక్టర్ల కంకర రాళ్ళతోని కొన్ని కుప్పలు కుప్పలుగా పోసి, ఆ రాళ్ళతోని అక్కడున్న వాళ్ళపై దాడి చేయడం జరిగింది. హిందువులపై దాడి చేశారు. పోలీసులపై దాడి చేశారు. చాలా మరణాలు జరిగినాయి. చాలా మందికి గాయాలయినాయి. నాటు తుపాకులతో, కత్తులతో, తల్వార్లతో చాలా బీభత్సం సృష్టించడం జరిగిందక్కడ. సో, మాస్కులు పెట్టుకొని రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవడం జరిగింది. అసలు వాళ్ళెవరు అనేది కనీసం ఏర్పడని పరిస్థితి. అక్కడ ఎన్నో ఆస్తులు ధ్వంసం చేశారు. గవర్నమెంట్ ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. సో, మాస్కులు పెట్టుకొని వచ్చారు. సో, అప్పుడు అక్కడ ఉన్న యూపీ గవర్నమెంట్, యూపీ పోలీస్ యంత్రాంగం అంతా యాక్టివ్ అయిపోయి డ్రోన్‌లలో వాళ్ళని ఫోటోస్, వీడియోస్ తీసి వాళ్ళు పలానా, పలానా అని చెప్పేసి వాళ్ళ ఫోటోస్, వీడియోస్ అన్నీ తీయడం జరిగింది. సో, తీసిన తర్వాత మళ్ళీ దీనిపై వాళ్ళు హైకోర్ట్‌కెళ్లారు. అంటే అసలు ఈ చిన్న చిన్న కోర్టులన్నీ దీనికెట్లా ఆదేశాలిస్తాయి? ఇవి చానా సున్నితమైన విషయాలు గదా! ఈ సున్నితమైన విషయాలలో మీరు చిన్న చిన్న కోర్టులు ఎట్లా పురావా శాఖకు ఆదేశాలిస్తాయి అని జెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. బట్ ఆ కార్యక్రమం అయితే జరిగింది. జరుగుతున్న సందర్భంలలో మళ్ళీ ఎవరైతే ఈ రాళ్ళేసిర్రు వీళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. యోగి గారి గవర్నమెంటు. వీళ్ళందరూ గూడా ప్రభుత్వ ఆస్తులే గాకుండా దానికి సంబంధిత ఆస్తులు ఏవైతే నష్టం జేసిర్రో వీళ్ళందరి పైన ఖచ్చితంగా శిక్షలుండాల్సిన అవసరం ఉంది. వీళ్ళపై కేసు పెట్టాలని జెప్పేసి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఎవరైతే ఆ రాళ్ళేసిర్రో వాళ్ళ ఫోటోలు వీధి వీధిన గూడా యోగి గవర్నమెంట్ అక్కడ దాన్ని పోస్టర్‌లాగా ఎయడం జరిగింది. సో, వీళ్ళ కోసం ఒక సెపరేట్ జైలుండాలె. ఈ ఆస్తులు ధ్వంసం జేసిన వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా వాళ్ళే చెల్లించాలని జెప్పేసి యోగి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో, ఈ పురావస్తు తవ్వకాలు జరుగుతున్న సందర్భంలో అక్కడ రీసెంట్‌గా అక్కడ ఒక బాయి తేలడం జరిగింది. ఆ బాయి తవ్వితే ఆ బాయిలో కొన్ని శవాలు దొరికినాయంట. అలాగే విగ్రహాలు దొరికినాయంట. హిందూ దేవీ దేవతల విగ్రహాలు దొరికాయంట. ఆ దేవాలయ సంబంధించిన విగ్రహాలు కూడా ధ్వంసమై దొరికాయంట ఆ బావిలో. విగ్రహాలే కాకుండా శవాలు గూడా అక్కడ కుప్పలు కుప్పలుగా దొరకడం జరిగింది ఆ బావిలో. సో, ఇది చాలా గొప్ప నిజం. 1971లో అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమం ఇది. స్వతంత్రం రాకముందు వాళ్ళ ఏలికలో జరుగుతుంది అంటే వేరే విషయం. బట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గం అన్నట్టు. ఈ దుర్మార్గంలో 32 మంది హిందువులు అక్కడ మిస్ అయ్యిర్రు అని జెప్పేసి అప్పుడు కథనం జరిగిందంట. అంటే ఎవరైతే ఈ వాగ్వివాదం జరిగిందో, అప్పటి గవర్నమెంట్ ఏం జేసింది, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ముస్లిమ్స్ గాబట్టి, ఈ టెంపుల్ దగ్గరికి ఎవరు కూడా రాకూడదు. దీనికి నిషేధం అని జెప్పేసి అక్కడ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ చుట్టూ మొత్తం ఈ ముస్లిమ్స్ అందరున్నారు. సో, మత విద్వేషాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి అని జెప్పేసి రాకుండా ఉండదు అని జెప్పేసి అక్కడ గవర్నమెంట్ చెప్పిందంట ఆ సందర్భంలో 1971లో. ఎందుకు ఆ టెంపుల్ ఏమన్నా వేరే దేశంలో ఉందా? కంప్లీట్ ముస్లిమ్స్ ఉంటే వెళ్ళకూడదా? కంప్లీట్ హిందూ ఉన్న చుట్టూల ముస్లింలు ఉండట్లేదా? ఎందుకుండద్దు? సో, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రూల్స్ అన్నట్టవి. సో, అప్పటికి కొంతమంది 32 మందో ఏమో కొంతమంది అక్కడ వెళ్లి ఖచ్చితంగా ఫైట్ చేస్తే వాళ్ళని చంపి 32 మందిని చంపి, ఆ బావిలో పూడ్చి, ఆ దేవాలయంలో ఉన్న విగ్రహాలు ధ్వంసం చేసి, ఆ ధ్వంసం చేసిన విగ్రహాలు గూడా ఆ బావిలో వేసి, ఆ బావిని పూడ్చడం జరిగింది.
కూర్చి ఆ గుడి కూలగొట్టి, ఆ కూలగొట్టిన గుడి సంబంధించిన మట్టి, ఆ బండలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఆ టెంపుల్‌లో ఆ బావిలో ఏసి, ఆ బావిని కూల్చి, దానిపైన వీళ్ళు మసీదు నిర్మించడం జరిగింది. సో, ఇది చాలా దుర్మార్గమైన చరిత్ర. బట్ ఈ విషయం గూడా ఏ ఒక్క ప్రింట్ మీడియా గాని, ఒక ఎలక్ట్రానిక్ మీడియా గాని ఎవ్వరు గూడా దీనిపై చర్చించే పరిస్థితి ఉండదు. ఏదైనా సినీకి సంబంధించిన హీరోలో, హీరోయిన్‌లో ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ భూతద్దం బెట్టి, ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్ అన్నీ పోయి వాళ్ళ ఇంటి ముంగట కాపలా కాస్తాయి. బట్ ఇలాంటి విషయాలు ఎవడు జెప్పాలి? ఎందుకు జెప్తరు? ఎవనికి అవసరం ఉంది? సో, ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 32 మంది మిస్ అయ్యిర్రు అంటే, వాళ్ళ చరిత్ర ఇప్పటి వరకి వాళ్ళసలు ఎవరో తెలియదు. ఆ 32 మంది ఎట్లా మిస్ అయ్యారనేది తెలియదు. వాళ్ళ కుటుంబాల పరిస్థితులేంది? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళెట్లా బతికిర్రు ఇన్ని రోజులు? అసలు ఏం జరిగింది? ఏం జరిగుంటది? దీని గురించి ఎవ్వరికి కూడా ఏ మాత్రం కూడా అవగాహన లేదు. సో, ఇది పరిస్థితి. ఈ వీడియో మనం ఇక్కడి వరకు చూసినామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం. ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేసి, వాళ్ళు పిచ్చి పిచ్చి వీడియోలు చూడకుండా ధర్మం, దేశం భక్తులుగా వాళ్ళని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సారంగ.